ప్రతీకాధికరణము. ఈ ప్రతీకాధికరణంలో ఏమిటి చెప్పారంటే క్రిందటి అధికరణంలో ఆత్మాన్నే బ్రహ్మగా ధ్యానం చేయమన్నారు కదా. అదేవిధంగా బ్రహ్మకు వికారమైనటువంటి కారణములు మనస్సు, మనోబ్రహ్మేతి బీజానాత్ అన్నాను కదా. అందుకని ప్రతీకాన్ని కూడా బ్రహ్మరూపంగానే ధ్యానం చెయ్యాలా, దీన్ని కూడా బ్రహ్మం అనాలా అన్నది సంగతి. ఇక్కడ దృష్టాంత సంగతి. ప్రతీకోపాసన ఈ అధికరణానికి విచారణీయ విషయం. సంశయం ఏమిటి? మనస్సు ఆది ప్రతీకలు వీట్లని అహం దృష్టితో చెయ్యాలా, వేరుగాన? సంశయం. బ్రహ్మేత్యుపాసీత అని చెప్పారు కనుక ప్రతీకములో అహం దృష్టి చెయ్యాలా, లేకపోతే వీడంటాడు ప్రతీకము మనస్సు అని చెప్పారు కదా. ఇప్పుడు ఈ ప్రతీకము ద్వారా జీవబ్రహ్మలకి అభేదము ఉంటాడు. ప్రతీకం మధ్యలో పెట్టి ఈ జీవబ్రహ్మలకి అభేదంగా చూడాలి అంటాడు. సిద్ధాంతం అంటాడు, ఆయన బ్రహ్మ ఆత్మ దీని అభేద దర్శనంతో చూడు, కానీ ప్రతీకత్వము ఉపాసన కొరకు నాయన. ఉపాసనలోనే సమాత్మ అయిపోతుంది. అందుకని ప్రతీకము భేదాన్ని కల్పిస్తుంది కనుక అహందృష్టికి యోగ్యత ప్రతీకములో లేదు. కానీ అలాగాని ఈ ప్రతీకంలో అహంభావాన్ని పెట్టుకోకూడదు. బ్రహ్మలో అహంభావాన్ని పెట్టుకున్నారు, అలాగే ప్రతీకలో అహంభావం పెట్టుకుని చేస్తే ప్రతీకం ఉపాధి. అందుకని భూతాన్ని యాంతి భూత్యేజ్య. నువ్వు భూతాన్ని బ్రహ్మం అనుకున్నగా చేసిన నువ్వు భూతాన్ని అవుతానని బ్రహ్మ అవ్వలేదు. ఆ తర్వాత ఆ భూతానికి ఏ శక్తి ఉందో ఆ శక్తి నీకు ఇస్తుంది. బ్రహ్మశక్తి అది ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? ఇంద్రుడు ఇవ్వలేడు, సూర్యుడు ఇవ్వలేడు, ఆవిడే ఇవ్వలేడు. ఆయన శక్తి కావాలని నువ్వు ఏదో మధ్యలో ఏదో పెట్టుకుని చేస్తే దానికున్న శక్తి నీకు ఇస్తుంది. అందుకని ఆ తర్వాత పూర్తి శ్లోకం ఏంటి? భూతాన్ని యాంతి భూతేజ్య యాంతి మధ్యాజినో మామపి. అందుకని పితృని యాంతి ప్రత్యేజ్య పితృవ్రతాః భూతేజ్యః పితృని యాంతి పితృవ్రతాః. మరి ఇంకో పాదం యాంతి భూతే మధ్యాజిన యాంతి మామపి. ఇది ఏ అధ్యాయంలోది? సరే, భూతేజ్య భూతాన్ని యాంతి భూతేజ్య భూత ఇజ్యా. ఇజ్య అంటే ఆరాధించారు. ఏంది దేవాన్ని యాంతి దేవవ్రత పితృని యాంతి పితృవ్రత భూతాన్ని యాంతి భూతేజ్య మధ్యాజినో యాంతి మాం యాంతి మధ్యాజినోపి మాం. ఏడో అధ్యాయం. మనం యుద్ధం ముందు
ఏంటి ప్రతీకాధికరణం? మొదటి పదాల నుండి చూసుకుంటూ పోండి. యాంతి దేవవ్రత ఏమిటి? యాంతి దేవవ్రత యాంతి మధ్యాజినం మనో బ్రహ్మ ఇత్యుపాసీత ఆదిత్యో బ్రహ్మ ఇత్యాదిషు బ్రహ్మదృష్ట్యా సంస్కృతం మన ఆదిత్యాది ప్రతీకం ఉపాస్యం. బ్రహ్మ దృష్టితో ఈ ప్రతీకాల్ని ఉపాసన చెయ్యాలి అంటాడు కదా. తచ్చ ప్రతీకం ఉపాసకేన స్వాత్ప్రతియా గృహీతవ్యం. ప్రతీకాన్నే ఆత్మరూపంగా గ్రహణం చేయాలి. వీడంతా పూర్వపక్షి చెప్తున్నాడు. ప్రతీకస్య బ్రహ్మకార్యత్వేన బ్రహ్మణా సహ భేదాభావ. ప్రతీకము బ్రహ్మకార్యము, అందుకని బ్రహ్మతో అభిన్నము. అందుకు నువ్వు ప్రతీకంతో అభిన్నం అనుకుంటే నువ్వు ప్రతీకం అయిపోతావు, బ్రహ్మం కావు. చూడండి వాడు చెప్పేది అది. జీవస్య బ్రహ్మ అభిన్నత్వాత్. ప్రతీకము బ్రహ్మతో అభిన్నము, ఈ బ్రహ్మ జీవునితో అభిన్నము కనుక ప్రతీకాన్ని బ్రహ్మరూపంతో చేసినా పర్వాలేదు అంటాడు వాడు. తర్కం చూడండి. అందుకని బ్రహ్మద్వారోపాస్య ప్రతీకస్య ఉపాసక జీవస్య భేదాభావేన ఐక్యత్వ సంభవాత్. అందుకని ఈ ప్రతీకంలో ప్రతీకాన్ని ఆత్మతో చేసుకున్నట్లయితే బ్రహ్మభావం వస్తుంది. ఇది ప్రాప్తే బ్రూమ అంటే యది బ్రహ్మకార్యస్య ప్రతీకస్య బ్రహ్మైక్యం అవలోక్యతే. బ్రహ్మ యొక్క కార్యము ప్రతీకము కనుక బ్రహ్మతో అభిన్నము అని అనుకున్నట్లయితే ప్రతీక స్వరూపమేవ విలీయతే. నువ్వేంటన్నావు? ప్రతీకం బ్రహ్మతో అభిన్నము అన్నావు. ప్రతీకం అభిన్నం అన్నప్పుడు ప్రతీకం బ్రహ్మతో లీనమైపోయింది. ఇంక మళ్ళీ ప్రతీకం ఎక్కడ? ఆత్మ బ్రహ్మతో ఒకటి అంటే రెండు ఒకటి అయిపోయాయి కదా. అదేగా అది నువ్వేంటున్నావు? ప్రతీకము బ్రహ్మ కన్నా అభిన్నము అన్నప్పుడు మరి ప్రతీకం యొక్క స్థితి ఎక్కడ ఉంటుంది? ఉండదు. ప్రతీకంతో అది ఒకటి అయిపోయింది. ఒకటి ఘటస్య ముద్రూపేణ ఐక్యే విలయ దర్శనాత్. ఘటం కనుక మట్టితో ఒకటైపోతే అది మట్టే ఉంటుంది, ఘటం ఎక్కడ ఉంటుంది? జీవసి బ్రహ్మైక్యం అవలోక్యతే. నువ్వు జీవుణ్ణే బ్రహ్మం అని చూస్తున్నావు. అందుకని తదా జీవత్వాపాయే సతి ఉపాసకత్వం హీయేత. ఇప్పుడు జీవుణ్ణి బ్రహ్మం అంటున్నావు. జీవస్య బ్రహ్మైక్యం అవలోక్యతే. జీవుడు బ్రహ్మంతో ఐక్యము అని చెప్తున్నావు. అటుంటప్పుడు జీవత్వం ఎక్కడుంది? వాడిలో జీవత్వం కూడా సమసిపోయింది, వాడు బ్రహ్మమే అయిపోయాడు. అందుకని అథ ఉపాసక స్వరూపలోభేన కార్యకారణ ఐక్యం జీవ బ్రహ్మైక్యం చ పర్యాలోచ్యేత. అందుకని కారణకార్యముల ఐక్యం కనుక జీవ బ్రహ్మైక్యాన్నే విచారణ చెయ్యాలి. గోమహిష్మద్ అత్యంత భిన్నయో ప్రతీకోపాసకయో నాస్తి ఏకత్వయోగ్యత. ప్రతీకము ఆ పరమాత్మ కన్నా భిన్నమని ఎవడైతే చేస్తున్నాడో, ఎలాగైతే ఆవు గేదె రెండు ఒకటి కావు, అదేవిధంగా వాడికి బ్రహ్మజ్ఞానము కలుగనేరదు. తస్మాత్ ప్రతీకే నాస్తి అహం దృష్టి. ప్రతీకంలో అహం దృష్టి చేయకూడదు, బ్రహ్మంలోనే అహం దృష్టి చెయ్యాలి. ఇది ప్రతీకాధికరణం కదా. న ప్రతీకే నహి సహ, న ప్రతీకే నహి సహ
న ప్రతీకేన హి సహ ప్రతీకేషు అహంగ్రహో నా కార్యా కుతః ఎందుకు ప్రతీకేషు ఆత్మత్వానుభవాభావాత్ ప్రతీకం ఆత్మాని ఎవడు అనుభవించడు తత్ ప్రతీకాని ఆత్మత్వేన ఆకలయతి అంటే ప్రతీకాన్ని ఆత్మరూపంగా ఎవడో చూడడు అందుకని నాపి శృత్యా తథాధ్యేయం శృతి ద్వారా అలాగే ధ్యానం కూడా చేయమని చెప్పలేడు తాదృక్ శృతి అభావాత్ అలాంటి శృతి కూడా లేదు అందుకని బ్రహ్మ వికారత్వాత్ ప్రతీకానాం బ్రహ్మత్వం బ్రహ్మచ సర్వేషాం ఆత్మా తతశ్చ జీవాభిన్న బ్రహ్మ అభిన్నత్వం ప్రతీకేషు ఆత్మత్వం ఇది చేత్ బ్రహ్మ అభిన్నము ప్రతీకం ఆత్మాభిన్నము బ్రహ్మ అందుకని అన్నీ ఒకటే కదా అందుకని ప్రతీకాన్ని కూడా నువ్వు ఆత్మరూపంగా ధ్యానం చేయొచ్చు కదా అంటాడు వాడు అంటే ఇందుకు చెప్పాడు కదా ఏకత్వం ఎక్కడైతే అక్కడ లీనం అయిపోతుంది కానీ భిన్నత్వం ఉండదు వికారాణం బ్రహ్మత్వేన అవధారణే వికారనాశత్వేన వికారం ఏంటి ప్రతీకము బ్రహ్మ కన్నా అభిన్నమైనప్పుడు ప్రతీకం అక్కడ లేదు బ్రహ్మమే ఉంది ఆత్మనశ్చ బ్రహ్మత్వావధారణే ఆత్మ బ్రహ్మ కర్తృత్వాది నిరాకరణాత్ కర్తృత్వం లేదు భోక్తృత్వం లేదు ఉపాస్య ఉపాసకత్వ అభావ ప్రసంగ ఆత్మనే బ్రహ్మం అనుకున్నప్పుడు ఉపాసకుడు ఎవడు ఉపాస్యమేది రెండు ఒకటే అయిపోతాయి అతః ప్రతీకేషు అహంగ్రహో న కర్తవ్య ప్రతీకంలో అహంగ్రహ ఉపాసన చేయకూడదు అందుకనే చెప్పింది ఓంకారంలో అహంగ్రహ ఉపాసన కనుక చేసినట్లయితే బ్రహ్మలోక ప్రాప్తి ముక్తి కాదు అందుకని ఇక్కడ దాకా ఉంచుదామా